భగవద్గీత మొదటి అధ్యాయం. ఇప్పటి వరకు 40 శ్లోకాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 41వ శ్లోకం నుంచి ప్రారంభం చేస్తాం. అధర్మాభిభవాత్ కృష్ణ పతుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, కాస్త నా మాట వినవయ్యా. ఈ యుద్ధంలో మగాళ్లంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చరిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ విష్ణువంశంలో పుట్టిన మహానుభావ, వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఏ వర్ణమో ఏ కులమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరు చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో కొంచెం ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ. సంకరః నరకాయ ఏవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరః హి ఏషాం లుప్త పిండ ఉదక క్రియాః. కృష్ణ, ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణసంకరం జరిగితే, కుల వ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్పణాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకపోతే వారంతా అధోగతి పాలవుతారు కదా. తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీనికంతా ఈ యుద్ధమే కారణం కాదా? కొంచెం ఆలోచించు. దోషైః ఏతైః కులఘ్నానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాః చ శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే అనియతం వాసః భవంతి ఇది అనుశుశ్రుమ. అంతేకాదు కృష్ణ, అక్షౌహిణీల కొద్దీ సైన్యం చావడానికి, దానివల్ల కలిగే వర్ణ సంకరానికి, కులక్షయానికి, కులధర్మాల నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం. అందులో సందేహం ఏమీ లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణ సంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణం అయిన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితాః వయం యత్ రాజ్యసుఖ లోభేన హంతుం స్వజనం ఉద్యతాః. కృష్ణ, మరలా చెబుతున్నారు, దుర్యోధనాదులు సరే వెధవలు, ఆతతాయులు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. మనం బుద్ధిమంతులం కదా. ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం. అంతే కదా. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి అధర్మానికి ఒడిగట్టి శాశ్వత నరకలోక వాసం కొని తెచ్చుకోమంటావా? ఇది ఎంత ఘోరమో దారుణమో నీకు తెలుసా? దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాః రణే హన్యుః తత్ మే క్షేమతరం భవేత్. కృష్ణ, ఇన్ని పాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు,
వీరస్వర్గానికి పోతాను, అంతేకాని నరకానికి మాత్రం పోను. అదే నాకు క్షేమం అని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ల భార్యలను దూషితలుగా చేసి వర్ణసంకరం కులక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టి దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకుని శాశ్వతంగా నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ? ఈ విధంగా అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తాను బాధ్యుడైనట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కుంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక స్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థితే ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూట కొట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవమును అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనక భాగాన ఏమీ చేతగాని వాడివలే కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మం అయిన క్షాత్రధర్మాన్ని వదిలిపెట్టాడు అని అర్థం. ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో 2వ అధ్యాయం నుండి తెలుసుకుందాం. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం సంపూర్ణం. స్వస్తి.